నకిలీ హటావో అస్లీ బచావో నినాదం రాష్ట్ర కాంగ్రెస్ లో చాప కింద నీరులా విస్తరిస్తుందా? ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు అంతా ఏకమవుతున్నారా? కొద్ది రోజుల క్రితం పుట్టిన ముసలం మంత్రివర్గంలోనూ నలుగురు సీనియర్లను ఒక్కతాటిపైకి తెచ్చిందా? నైని కోల్ బ్లాక్ వ్యవహారంతో రగులుతున్న చిచ్చుకు మరింత ఆజ్యం పోసినట్లయిందా? నైని మిషన్లో ఆ నలుగురు సీనియర్ మంత్రుల భేటీ ఆంతర్యంపై కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయా? సీఎం రేవంత్ అమెరికాలో ఉండడంతో ప్రజాభవన్లో కాంగ్రెస్ పాత కాపుల సమావేశం మర్మమేమిటి? కర్ణాటకలో సీఎం మార్పు సంకేతాలు, తెలంగాణలో సీఎం లేకుండా ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రుల భేటీ, అసలు ఏం జరుగుతోంది అన్నవి ఇప్పుడు సంచలనం కలిగిస్తున్న రాజకీయ కోణాలు. ఆరోపణలు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి లేడు, సీఎంకు ఆప్త మంత్రి పొంగులేటి లేడు, కనీసం కోల్ బెల్ట్ మంత్రి వివేక్ కూడా లేడు. పరాయి పార్టీ నుంచి రాష్ట్రంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాష్ట్రంలో లేడు. కానీ ప్రజాభవన్లో హుటాహుటిన కీలక భేటీ జరిగింది. ఒరిజినల్ కాంగ్రెస్ కమ్ సీనియర్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మొదటిసారి మంత్రైన అడ్లూరి లక్ష్మణ్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికార నివాసంలో రహస్యంగా కలిశారట. జూనియర్ అయినప్పటికీ కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అడ్లూరి లక్ష్మణ్ కీలక సమావేశానికి హాజరవడం గమనార్హం. పైకి నైని కోల్ బ్లాక్ల వ్యవహారంపై చర్చ అని చెప్తున్నా ఈ భేటీ వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాంతరంగా హస్తినలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు సీఎం రేవంత్ కు అనుకూలంగా ఉన్న ఒక మీడియా సంస్థ అధినేతను ఎంపీ మల్లురవి కలవడం, ప్రభుత్వ వ్యవహారాలు చర్చించడం పలు అనుమానాలకు తావిచ్చేలా చేస్తోంది. ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నా ఒక అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు వెరీ కామన్. సీఎం రేవంత్ రాష్ట్రంలో లేని సమయంలో నలుగురు మంత్రులు కలవడం ఇదే తొలిసారి. అందరూ సీఎం రేస్ లో ఉన్న మంత్రులే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్న సమయంలో గాడి తప్పాయనుకుంటున్న రాష్ట్ర రాజకీయాలను మంత్రి ఉత్తమ్ అండ్ కో చక్కదిద్దే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఇష్యూ నైని కోల్ బ్లాక్ దే అయినప్పటికీ సీనియర్ మంత్రులు తొలిసారి డిప్యూటీ సీఎం భట్టికి అండగా ఉన్నారనే వాదనను తెరపైకి తెస్తున్నా దాల్మే కుచ్ కాలాహే అన్నది లోపల రచ్చ. ఒకవేళ బొగ్గు సంగతి అయితే సింగరేణి అధికారులు ఎక్కడా? సమావేశం సచివాలయంలో కాక ప్రజాభవన్లో ఎందుకు జరిగింది? ఆ నలుగురితో కలిసి ప్రభుత్వం ఏమైనా కమిటీని ఏర్పాటు చేసిందా? లేదు. నిజంగా అదే సబ్జెక్ట్ అయితే మంత్రివర్గ సమావేశంలో చర్చించాలి. కానీ ఇలా నలుగురు మంత్రులు మాత్రమే కలవడం వెనుక మర్మం ఏమిటి? అసలు ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందా, లేక ఆయనకు కనీస సమాచారం లేదా? రేవంత్ పై ఆ నలుగురికి ఉన్న అసంతృప్తే రహస్య భేటీ దాకా తెచ్చిందా అన్న సందేహాల మధ్య ప్రజాభవన్ మరో వైస్రాయ్ హోటల్ గా మారదు కదా అన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ పరిణామాలన్నీ పవర్ షిఫ్టింగ్ కు ఆస్కారం ఇవ్వనున్నాయా? రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో చోటు చేసుకోబోతున్న రాజకీయ సంచలనాలకు ఈ మంత్రుల సమావేశం తొలివేదిక కాబోతోందా? కర్ణాటకలో సీఎం మార్పు సంకేతాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ ప్లస్ సీనియర్ మినిస్టర్స్ మీటింగ్ కలకలం రేపుతోంది. ఈ ఉత్కంఠ పరిస్థితి ముమ్మాటికి తుఫాను ముందు సముద్రం మాదిరిగా ప్రశాంతంగా ఉండడం వంటిదే అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.